ఉన్నటువంటి విషయాల్లో మాత్రం మాకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అన్యాయం చేశారు. గతంలో మాకు విలువ ఉండేది, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మా దగ్గరకు వచ్చేటువంటి వాడు, ఆ సమస్యను మేము పరిష్కరించే వాళ్ళం. ఈ రోజు ఈ యొక్క వాలంటీర్స్ దగ్గరికి వెళ్ళారు. కొన్ని చోట్ల వాలంటీర్స్ కూడా వాళ్ళకు వచ్చే జీతం తక్కువ కాబట్టి ఆ పని చేసి పెట్టినా నాకు కొంత డబ్బులు ఇవ్వండి. అలాగే ఎలా ఉండేదంటే కొన్ని చోట్ల ఎవరైనా ఇల్లు కడుతున్నారంటే అక్కడ ఉండేటువంటి దాంట్లో వేరే వాళ్ళకన్నా కూడా వాలంటీర్ మొట్టమొదటి ప్రత్యక్షమవుతాడు. నువ్వు ప్లాన్ ప్రకారం కట్టలేదు, వెంటనే అక్కడ ఉండేటువంటి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఏమిస్తావు, నీకేమిస్తావు, నాకేమిస్తావు. ఇవన్నీ కూడా జరిగాయి. గతంలో ఏ విధంగా అయితే జన్మభూమి కమిటీల్లో జరిగినటువంటి అన్యాయాల కారణంగా ఎవరైతే మా కళ్ళ ముందరే ఉండేటువంటి వ్యక్తి సైకిల్లో వెళ్లేవాడు ఈ రోజు మోటార్ సైకిల్ కార్లలో వెళ్ళాడు కాబట్టి అనే వ్యతిరేకత వచ్చిందో, వాలంటీర్ వ్యవస్థలో కూడా తప్పు చేసినటువంటి వాలంటీర్స్, నేను అందరూ చెప్పనండి, చిన్న చిన్న గ్రామాల్లో కూడా తక్కువ, ఈ యొక్క టౌన్లు ఇక్కడ ఉండేటువంటి దానిలో మాత్రం చాలా ఎక్కువగా జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి ఆ యొక్క వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందే శాంతి ప్రసాద్ గారు చెప్పారు, నేను ఆ విషయం చెప్పాను, వాళ్ళు క్లియర్ గా విత్ నంబర్స్ చెప్పారు. కేవలం 8 లక్షల చిల్లర ఓట్లు మాత్రమే తేడా ఉండేది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. వీళ్ళందరూ కూడా ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టిండేటువంటిది రివర్స్ అనేటువంటిది ఉంటుంది. చాలా మంది ఆడవాళ్లలో మాకైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ మద్యం అనేటువంటిది 50 రూపాయలు ఉండేటువంటిది ఈ రోజు 200 రూపాయల దాకా పోయింది. నా మగుడు ఎక్కువ సంపాదించినా కూడా ఇది మొత్తం అంతా కూడా మద్యానికే పోతోంది, ఇంకా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది, ఇంకా ఎక్కువ అవుతోంది అనేటువంటి విషయం కూడా బాగా మహిళల్లో నేను చూశానండి. మామూలుగా మిగతా వాళ్ళైతే దానికి అలవాటు పడిపోయారు, మొత్తం అలవాటు చేసేసారు. ఈ రోజు మద్యం లేకుండా ఉండేటువంటి పరిస్థితికి యువతని అందరినీ కూడా నిర్వీర్యం చేసేసారు. ఆ మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిండేటువంటి మహానుభావుడు మద్యాన్ని ఒక వ్యాపారం చేసుకుని 20 ఏళ్ల వరకు చేసిండేటువంటి దాని విషయం కూడా ప్రజల్లో చర్చల్లో ఉంది. సార్ అంతకంటే తక్కువకి ఇస్తాం, తక్కువకి తాగిస్తామంటే పర్లేదు, అట్లయితే మా ఆయన బాగుపడతాడు అనుకున్నారు వాళ్ళు. అట్లా అనుకోవడం లేదండి. వచ్చిండేటువంటి డబ్బులు సంపాదించిందంతా ఓ బాటిల్ తాగుతున్నాడు, ఇప్పుడు ఆ డబ్బులతో 4 బాటిల్ తాగుతాడు అనుకుంటారా? పర్లేదులేండి, తక్కువకి ఇస్తున్నాడు కదా మందు, తొందరగా బాగుపడతాడు మా ఆయన అనుకుంటారా? అట్లా అనుకోవడం లేదండి. వాళ్ళు అనుకునేది ఏమి, గతంలోనే మాకు 500 రూపాయలు కూలీ ఉండేది, ఇప్పుడు 700 రూపాయలు అయింది కాబట్టి 200 రూపాయలు పెరిగింది. అయితే పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదు, బాగా తక్కువగానే ఉన్నాయి. అయితే 200 రూపాయలు పెరిగిండేటువంటిది మద్యం యొక్క విరివిగా లభించేటువంటి అవకాశం ఉన్న కారణంగా దాదాపు గతంలో 1 క్వార్టర్ తాగేటువంటి వాడు ఈ రోజు 2-3 క్వార్టర్లు తాగి ఎప్పుడు కూడా ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ 2-3 క్వార్టర్లు తిరిగి ఏమవుతుంది, 700 రూపాయలు దాదాపు 600 దాకా పోతుంది, 400 దాకా పోతుంది. కనీసం అయితే సార్ అంటే దాన్ని మార్చాలని ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ఉంది సార్. కానీ మార్చేదానికి ప్రభుత్వం